మనం సెర్చ్ బార్లో మనం ఏదైతే సీక్రెట్ కోడ్ పెట్టుకున్నామో ఆ నెంబరు ఎంటర్ చేసిన తర్వాత లాక్అవుట్ చాట్స్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ పైన 3 లైన్స్ ప్రెస్ చేసి చాట్ లాక్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ హైడ్ లాక్ చాట్స్ అని ఉంటుంది. ఇది ఆఫ్ చేసుకున్న తర్వాత కంటిన్యూ ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, రెగ్యులర్గా మన ఫ్రెండ్స్తో కానీ లేదా మన కొలీగ్స్తో కానీ మన గర్ల్ ఫ్రెండ్స్తో కానీ మనం అయితే వాట్సాప్ చాట్ చేస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఈ చాట్ మొత్తము సీక్రెట్గా ఉంచాలని మనమైతే ట్రై చేస్తూ ఉంటాం. వాట్సాప్ వాడే వాళ్ళలో చాలామంది ఈ చాట్ మొత్తాన్ని సీక్రెట్గా ఉంచాలనుకున్నప్పుడు వాట్సాప్లో ఉండే ఫీచర్ వచ్చి ఆర్క్యూ మోడ్. మనము వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మన ఫ్రెండ్ది ఎవరిదైతే చాట్ మొత్తము సీక్రెట్గా ఉంచాలనుకుంటామో దాని మీద లాంగ్ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ డిలీట్ ఆప్షన్ పక్కనే యారో కిందకు ఉన్న బాక్స్ ఉంటుంది. సో దీని మీద ప్రెస్ చేయగానే మన చాట్ మొత్తము ఆర్క్యూడ్లోకి అయితే వెళ్ళిపోతుంది. కానీ ఈ చాట్ మళ్ళీ ఈ ఆర్క్యూడ్ ఓపెన్ చేయగానే ఈ చాట్ అయితే ఓపెన్ అయిపోతుంది. దీనివల్ల పెద్దగా మనకైతే యూజ్ అయితే ఏం లేదు. ఇలా కాకుండా మనము ఎవరిదైతే సీక్రెట్గా ఉంచాలనుకున్నామో ఆ చాట్ మొత్తాన్ని ఒక కోడ్ ద్వారా మనమైతే సెట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. మనము వాట్సాప్లో ఎవరి చాట్ని అయితే సీక్రెట్గా ఉంచాలనుకున్నామో దాని మీద లాంగ్ ట్యాప్ చేసిన తర్వాత పైన 3 లైన్స్ ప్రెస్ చేయగానే ఇక్కడ లాక్ చాట్ ఉంటుంది. సో దీన్ని ప్రెస్ చేయగానే కంటిన్యూ బటన్ ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ ఒక కోడ్ కానీ ఏదైనా సింబల్ కానీ మీరైతే సెట్ చేసుకొని కంటిన్యూ ప్రెస్ చేయండి. చేసిన తర్వాత ఆ చాట్ అయితే లాక్అవుట్ చాట్స్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ వెనక్కి వెళ్ళి వాట్సాప్ ఓపెన్ చేయండి. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఆ చాట్ అయితే ఇక్కడైతే కనపడదు. సో కిందకి ట్యాప్ చేస్తే ఇక్కడ లాక్అవుట్ చాట్స్ ఉంటుంది. సో ఈ విధంగా దీన్ని ప్రెస్ చేసి మన నెంబర్ ఎంటర్ చేయగానే మన చాట్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ లాక్అవుట్ చాట్స్ కూడా కనపడకూడదు. నేను ఇచ్చే నెంబర్ ద్వారా ఆ చాట్ అయితే ఓపెన్ అవ్వాలనుకున్నప్పుడు లాక్అవుట్ చాట్స్ మీద ప్రెస్ చేసి మీరు ఇచ్చిన స్మైలీ సింబల్ లేదా నెంబర్ని ఎంటర్ చేసి కంటిన్యూ బటన్ ప్రెస్ చేస్తే ఈ చాట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ పైన 3 లైన్స్ మీద ప్రెస్ చేసిన తర్వాత చాట్ లాక్ సెట్టింగ్స్ ఉంటుంది. ఇక్కడ హైడ్ లాక్ చాట్స్ అనేది ఆఫ్లో ఉంటుంది. ఇది ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత యూజ్ మై సీక్రెట్ కోడ్ అంటే ఇందాక పెట్టుకున్న కోడ్నే యూజ్ చేసుకోండి. పెట్టుకొని ఇక్కడ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత డన్ బటన్ ప్రెస్ చేస్తే మనకైతే ఆ చాట్ కంప్లీట్గా ఇకైతే కనపడదు. మీరు కిందకి లాగినా సరే పైకి లాగినా సరే ఎట్టి పరిస్థితుల్లో ఆ చాట్ అయితే కనపడదు. ఇక్కడ పైన సెర్చ్ బార్లో మీరు ఏదైతే కోడ్ పెట్టుకున్నారో ఆ నెంబర్ని ఇస్తే మటుకు ఇక్కడైతే చాట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పటి వరకు లాక్ అయిన చాట్స్ అన్ని తిరిగి మనము ఆ సీక్రెట్ లాక్ ఏ విధంగా తీసేయాలో ఇప్పుడైతే మనం సెర్చ్ బార్లో మనం ఏదైతే సీక్రెట్ కోడ్ పెట్టుకున్నామో ఆ నెంబరు ఎంటర్ చేసిన తర్వాత లాక్అవుట్ చాట్స్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ పైన 3 లైన్స్ ప్రెస్ చేసి చాట్ లాక్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ హైడ్ లాక్ చాట్స్ అని ఉంటుంది. ఇది ఆఫ్ చేసుకున్న తర్వాత కంటిన్యూ ప్రెస్ చేయండి. అది ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా లాక్అవుట్ చాట్స్ అయితే కనపడుతుంది. సో ఇది కూడా కనపడకుండా చేసేయాలంటే లాక్అవుట్ చాట్స్లోకి వెళ్ళి మనం పెట్టుకున్న నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ దీని మీద లాంగ్ ప్రెస్ చేసి పైన 3 లైన్స్ మీద ప్రెస్ చేసిన తర్వాత అన్లాక్ చాట్ అని కొట్టండి. అన్లాక్ చాట్ అని కొట్టిన తర్వాత మనం పెట్టుకున్న కోడ్ని ఎంటర్ చేసి కంటిన్యూ చేస్తే ఆ చాట్ అయితే అన్లాక్ అయిపోతుంది. ఈ విధంగా మనకి ఇంతకుముందు ఏ విధంగా ఉందో అదే విధంగా చాట్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ వీడియోలో నేనైతే క్లియర్గా వాట్సాప్ చాట్ ఏ విధంగా లాక్ చేసుకోవాలి, అదేవిధంగా ఏ విధంగా అన్లాక్ చేసుకోవాలి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ వాట్సాప్ వాడే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.